రైతులు మరోసారి కదం తొక్కారు. డిమాండ్ల పరిష్కారం కోసం పోరుబాట పట్టారు. రైతు సంఘాల ఢిల్లీ చలోతో పంజాబ్ హర్యానా సరిహద్దుల్లో హైటెన్షన్ నెలకొంది. బారికేడ్లు ఇనుప కంచెలను దాటుకొని దేశ రాజధాని వైపు కదిలేందుకు అన్నదాతలు ప్రయత్నిస్తున్నారు. డిమాండ్ల పరిష్కారం కోసం ఢిల్లీ ముట్టడికి బయలుదేరిన రైతులను శంభు బోర్డర్ వద్ద భద్రతా దళాలు అడ్డుకున్నాయి. ముందుకు వెళ్లకుండా ఫెన్సింగ్ వేశాయి. దీంతో కదం తొక్కిన రైతన్నలు బారికేడ్లు బద్దలు కొట్టి రోడ్డుపై ఏర్పాటు చేసిన ఇనుప కంచెలను తొలగించారు. తాము శాంతియుతంగా మార్చు చేపడతామన్నారు. పోలీసులు మాత్రం రైతు ఆందోళనకు అనుమతి లేదు అని స్పష్టం చేస్తున్నారు. ఢిల్లీ వైపు వెళ్లకుండా అడ్డగించారు. రైతులను చెదరగొట్టేందుకు టీయర్ గ్యాస్ ప్రయోగించారు. దీంతో పంజాబ్ హర్యానాలోని శంభు సరిహద్దు వద్ద పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. जा रहे हैं साउंड वाले, ये देखिए अब लगातार जो फूलों की आवाज है वो आप यहाँ देख पा रहे होंगे। दूसरी तरफ से यहाँ गोले जो हुआ है. రైతులు మరోసారి కదం తొక్కారు. డిమాండ్ల పరిష్కారం కోసం పోరుబాట పట్టారు. రైతు సంఘాల ఢిల్లీ చలోతో పంజాబ్ హర్యానా సరిహద్దుల్లో హైటెన్షన్ నెలకొంది. బారికేడ్లు ఇనుప కంచెలను దాటుకొని దేశ రాజధాని వైపు కదిలేందుకు అన్నదాతలు ప్రయత్నిస్తున్నారు. డిమాండ్ల పరిష్కారం కోసం ఢిల్లీ ముట్టడికి బయలుదేరిన రైతులను శంభు బోర్డర్ వద్ద భద్రతా దళాలు అడ్డుకున్నాయి. ముందుకు వెళ్లకుండా ఫెన్సింగ్ వేశాయి. దీంతో కదం తొక్కిన రైతన్నలు బారికేడ్లు బద్దలు కొట్టి రోడ్డుపై ఏర్పాటు చేసిన ఇనుప కంచెలను తొలగించారు. తాము శాంతియుతంగా మార్చు చేపడతామన్నారు. పోలీసులు మాత్రం రైతు ఆందోళనకు అనుమతి లేదు అని స్పష్టం చేస్తున్నారు. ఢిల్లీ వైపు వెళ్లకుండా అడ్డగించారు. రైతులను చెదరగొట్టేందుకు టీయర్ గ్యాస్ ప్రయోగించారు. దీంతో పంజాబ్ హర్యానా పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. కనీస మద్దతు ధరకు చట్టబద్ధత సహా 12 డిమాండ్లను నెరవేర్చాలి అని కోరుతూ శంభు సరిహద్దు నుంచి ఢిల్లీ మార్చ్ ప్రారంభించారు రైతులు. ఇచ్చిన హామీలు ప్రభుత్వం నెరవేర్చాలి అని డిమాండ్ చేస్తున్నారు. రైతుల ఢిల్లీ చలో నేపథ్యంలో హర్యానా సర్కార్ అప్రమత్తమైంది. పంజాబ్ హర్యానా సరిహద్దుల్లో భారీగా బలగాలను మోహరించింది. అంబాలా జిల్లాలోని 11 గ్రామాలలో మొబైల్ ఇంటర్నెట్, SMS సేవలను డిసెంబర్ 9 వరకు నిలిపివేసింది. సరిహద్దుల్లో 163 సెక్షన్ను అమలు చేస్తున్నారు పోలీసులు.
ఇంకా మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వెంకటేష్ అడిగి తెలుసుకుందాం ఢిల్లీ నుంచి. వెంకటేష్ చెప్పండి, శంభు బార్డర్ వద్ద పరిస్థితి ఎలా ఉంది ఇప్పుడు? రైతులు తాము పండించిన పంటలకు గిట్టుబాటు ధరకు చట్టబద్ధత కల్పించాలనే డిమాండ్తో రైతులు ఆందోళన బాట పట్టారు. అందులో భాగంగా ఇటు హర్యానా అటు పంజాబ్ నుంచి రైతులు పెద్ద సంఖ్యలో చలో ఢిల్లీ కార్యక్రమం పేరుతో వారు ఢిల్లీ వైపు వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ ఆ సమయంలో శంభు బార్డర్ వద్దే ఢిల్లీకి ఎంటర్ అయ్యేటువంటి శంభు బార్డర్ వద్దే వారిని పోలీసులు అడ్డగించారు. అయినప్పటికీ రైతులు వినకుండా ముందుకు వచ్చేటువంటి ప్రయత్నం చేస్తుండడంతో వారిపైన టియర్ గ్యాస్ వదిలి వారిని చెల్లా చెదరగొట్టేటువంటి ప్రయత్నం పోలీసులు చేస్తున్నారు. సో ఈ నేపథ్యంలో అక్కడ కొంత ఆందోళనకర వాతావరణం నెలకొంది. అయినప్పటికీ రైతులు వినకుండా బ్యారికేడ్స్ అన్నిటిని కూడా ఛేదించుకొని ముళ్ళ కంచెలు దాటుకొని ముందుకు వచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఖచ్చితంగా తాము పండించినటువంటి పంటలకు లీగల్ గ్యారంటీ ఇవ్వాలి. ఖచ్చితంగా ప్రభుత్వం ఏదైతే ధర నిర్ణయించిందో ఆ ధర ఖచ్చితంగా కొనుగోలు చేసేలా ఒక చట్టాన్ని తీసుకురావాలి. చట్టం తీసుకొస్తే తప్ప ఈ ఎంఎస్పి మినిమం సపోర్ట్ ప్రైస్ అమలు అయ్యేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి లీగల్ గ్యారంటీ ఇవ్వాలనేది ప్రధాన డిమాండ్. సో ఈ అంశంపై గతంలో ప్రభుత్వం కొంతమేర హామీ ఇచ్చినప్పటికీ అది కార్యాచరణలో అమల్లోకి రాలేదని రైతులందరూ ఆరోపిస్తున్నారు. వాటితో పాటు ప్రధానంగా రుణమాఫీ చేయాలనేటువంటి డిమాండ్ చేస్తున్నారు. ఇక వీటితో పాటు ఇటు రైతులకు రైతు కూలీలకు ఖచ్చితంగా పెన్షన్స్ ఇచ్చేటువంటి సౌకర్యాన్ని కూడా ప్రభుత్వం కల్పించాలనేటువంటి ప్రధానంగా ఈ 4 డిమాండ్లతో రైతులందరూ కూడా ఆందోళన బాట పట్టారు. అయితే ఈ అంశంపైన ఇటు వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ స్పందించారు, పార్లమెంట్లో మాట్లాడారు. రైతులందరూ కూడా తాము ఎంఎస్పి కల్పిస్తున్నామని, అందులో ఎలాంటి అనుమానం ఉండాల్సినటువంటి అవసరం లేదు. సో మినిమం సపోర్ట్ ప్రైస్ ఏదైతే ప్రభుత్వం నిర్ణయించిందో ప్రతి సీజన్లో ప్రభుత్వం ఎంఎస్పి నిర్ణయిస్తుంది. సో ఆ నిర్ణయించినటువంటి ధర ప్రకారం ఖచ్చితంగా తాము కొనుగోలు చేస్తాం. ఇది మోడీ ప్రభుత్వం ఇచ్చేటువంటి గ్యారంటీ, మోడీ ఇచ్చే గ్యారంటీ. ఖచ్చితంగా రైతులందరూ దీన్ని విశ్వసించాలి, నమ్మాలి అని ఆయన పార్లమెంట్ సాక్షిగా రైతులందరికీ పిలుపునిచ్చారు. అయినప్పటికీ రైతులు మాత్రం ఖచ్చితంగా తాము ఢిల్లీని ముట్టడిస్తాము, ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొస్తామనేటువంటి ఒక ఉద్దేశంతో రైతులందరూ కూడా ఇటు హర్యానా పంజాబ్కు సంబంధించిన రైతులు శంభు బార్డర్ వద్ద పెద్ద ఎత్తున ఆందోళనకు దిగి ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఆ క్రమంలో పెద్ద ఎత్తున పోలీసులు కూడా వారిని నిరోధించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు, టియర్ గ్యాస్ వదులుతున్నారు, రైతులను అడ్డగించేటువంటి ప్రయత్నం చేసి ఇప్పటికీ అనేక చోట్ల బ్యారికేడ్స్ అన్ని కూడా ఏర్పాటు చేశారు. అలాగే ముళ్ళ కంచెలు ఏర్పాటు చేశారు. అయినప్పటికీ రైతులు వినకుండా వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఢిల్లీని ముట్టడించాలనేటువంటి దిశలో ముందు కదులుతున్నారు. దాని ఫలితంగా ఢిల్లీ సరిహద్దు ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ కూడా ఏర్పడింది. దాంతో ఇటు ట్రాఫిక్ పోలీసు విభాగం కూడా అనేక డైరెక్షన్స్ ఇచ్చి డైవర్షన్ ట్రాఫిక్ చేస్తుంది. సో రైతుల యొక్క ఆందోళన వల్ల ఇటు ఢిల్లీలో కూడా ట్రాఫిక్ ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో ఆ మేరకు ట్రాఫిక్ పోలీసులు కూడా తగిన ఆల్టర్నేటివ్ చర్యలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి. సో మొత్తానికి రైతులు ఎట్టి పరిస్థితుల్లో ఢిల్లీ వైపు ఎంటర్ కాకుండా ఉండేందుకు అవసరమైనటువంటి చర్యలు తీసుకుంటున్నారు. ఎందుకంటే ఒకవైపు పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నాయి. సో పార్లమెంటు సమావేశాల్లో రైతులు ఢిల్లీ లోపలికి ప్రవేశించారంటే అది పెద్ద ఎత్తున ప్రభుత్వం పైన మరింత పెద్ద ఎత్తున ఒత్తిడి తీసుకొచ్చేటువంటి పని అవుతుంది. అలాగే గతంలో మనం చూసాం, రైతులు ధర్నా కూర్చుంటే దాదాపు సంవత్సరం పాటు ధర్నా కూర్చొని ఒక చరిత్ర సృష్టించి ఆ తర్వాత 3 చట్టాలు వెనక్కి తీసుకునేలా ఒత్తిడి క్రియేట్ చేశారు. సో ఆ నేపథ్యంలో రైతుల ఎట్టి పరిస్థితుల్లో ఢిల్లీలోకి ఎంటర్ కాకుండా ఉండేందుకు అవసరమైన అన్ని చర్యలు పోలీసులు తీసుకొని టియర్ గ్యాస్ వదలడంతో ప్రస్తుతం అక్కడైతే రైతులు తీవ్రమైనటువంటి ఇబ్బంది పడుతున్నారు. అయితే వెంకటేష్, సాధారణంగా ఇలాంటి సందర్భాలలో మనం 144 సెక్షన్ గురించి వింటూ ఉంటాం. బట్ ఇప్పుడు 163 సెక్షన్ని అమలు చేస్తున్నారనేసి అంటున్నారు. ఏంటి ఆ నిబంధనలు ఏంటి? అలాగే రైతులను ఎవరినైనా వారు అరెస్టు చేసే సందర్భాలు ఏమైనా కనిపిస్తున్నాయా అక్కడ? ఖచ్చితంగా రైతులు ఎవరు కూడా గుమికూడొద్దు, ఎవరు ఆందోళన చేయొద్దని పోలీసులు చెప్తున్నప్పటికీ రైతులకు కూడా ఖచ్చితంగా వారికి రైట్ ఉంది, డెమోక్రసీలో ప్రొటెస్ట్ చేసే రైట్ ఉంది, వారంతా వచ్చి తమ డిమాండ్స్ని చెప్పేటువంటి రైట్ ఉంది. కాబట్టి ఆ మేరకు రైతులందరూ కూడా ఢిల్లీకి వచ్చి ఢిల్లీలో ప్రధానమంత్రి ఉంటారు, ఎంపీలు అందరూ ఉంటారు. కాబట్టి వారిపైన ఒత్తిడి తీసుకురావడం ద్వారా తమ సమస్యల పరిష్కారం కోసం రైతులు ప్రయత్నం చేస్తున్నారు. సో వారు ఢిల్లీలోకి వస్తే శాంతి భద్రతల సమస్య ఉత్పన్నమయ్యేటువంటి అవకాశం ఉంది. అలాగే ఇతర రకరకాల సమస్యలు ఉత్పన్నమయ్యేటువంటి అవకాశం ఉంది. రైతుల ముసుగులో వేరే వాళ్ళు వచ్చి ఆందోళన సృష్టించే అవకాశం ఉందని ప్రభుత్వం భావిస్తుంది. సో ఆ నేపథ్యంలోనే రైతులు ఢిల్లీలోకి ప్రవేశించకుండా, వారి ఆందోళన ఢిల్లీలోకి ప్రవేశించకుండా శంభు బార్డర్ వద్ద ఏదైతే ఎంట్రీ పాయింట్స్ ఉంటాయో ఢిల్లీకి వెళ్ళే ఎంట్రీ పాయింట్స్ లోపల వారిని నిరోధించడం ద్వారా రైతాంగాన్ని లోపలికి రానియకుండా చూస్తుంది. ఈ లోపల కేంద్ర ప్రభుత్వం తరఫున ఇటు వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కూడా క్లియర్గా రైతులందరికీ హామీ ఇచ్చారు. తాము
కేంద్ర ప్రభుత్వం అయితే ఎంఎస్పీ నిర్ణయించిందో మినిమం సపోర్ట్ ప్రైస్, ఆ సపోర్ట్ ప్రైస్కు అనుగుణంగానే తాము పంటలను కొనుగోలు చేస్తాము, ఇది మోడీ ఇచ్చేటువంటి గ్యారంటీ అని స్పష్టంగా వారికి హామీ ఇస్తున్నారు. కానీ మోడీ గ్యారంటీ కాదు, తమకు లీగల్ గ్యారంటీ ఇవ్వాలనేది రైతుల డిమాండ్. సో ఒకసారి చట్టం చేస్తే ఆ చట్టం ప్రకారం ఎవరైనా ఆ పంటలు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. కానీ అంతకంటే రూపాయి తక్కువ ఇచ్చినప్పటికీ దానికి చెల్లించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం తీసుకోవాల్సినటువంటి పరిస్థితి లీగల్ గ్యారంటీ వల్ల ఉత్పన్నమవుతుంది. కాబట్టి ఆ లీగల్ గ్యారంటీ అమలు చేయాలి, ఆ మేరకు చట్టం తీసుకురావాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. కానీ ప్రభుత్వం దానిపైన ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అయితే వెంకటేష్, తాము శాంతియుతంగా ఈ మార్చ్ నిర్వహిస్తుంటే పోలీసులు కావాలని తమను అడ్డుకోవడం, టియర్ గ్యాస్ ప్రయోగించడం వంటివి ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారనేసి రైతులు అంటున్నారు. మరి ఈ రైతులు ఈ సందర్భంగా ఏమైనా వెనక్కి తగ్గే ఛాన్స్ ఏమైనా ఉందా? ఖచ్చితంగా రైతులు తమ యొక్క ఆందోళన విరమించేటువంటి ప్రసక్తి లేదని చెప్తున్నారు. తమ డిమాండ్స్ నెరవేర్చాలని ప్రభుత్వం ముందు డిమాండ్స్ అన్ని కూడా పెడుతున్నారు. గతంలో కూడా రైతులు ఇదే తరహాలో ఆందోళన చేశారు. ఏకంగా సంవత్సరం పాటు వారు ఇటు ఢిల్లీలో, ఇటు యూపీ బార్డర్లో కానీ, ఇటు హర్యానా పంజాబ్ బార్డర్లో కానీ పెద్ద ఎత్తున సంవత్సరం పాటు ధర్నా నిర్వహించినటువంటి సందర్భం చూసాం. అదే ఆ సందర్భంలో ఒక రకమైనటువంటి వరల్డ్ రికార్డు క్రియేట్ చేశారు రైతులు. ఆ కరోనా సమయంలో అయినప్పటికీ వాటన్నిటిని లెక్క చేయకుండా రైతులు, వారి కుటుంబాలు కూడా అక్కడ కూర్చొని ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురో చివరికి ప్రధానమంత్రి దిగివచ్చి ఆ 3 చట్టాలను వెనక్కి తీసుకోవాల్సినటువంటి పరిస్థితి రైతులు కల్పించారు. కాబట్టి రైతులు తమ డిమాండ్లను ఖచ్చితంగా ప్రభుత్వం నెరవేర్చాల్సిందని విజ్ఞప్తి చేస్తున్నారు. సో ప్రభుత్వం ఒకవైపు వారికి అప్పీల్ చేస్తుంది. ఖచ్చితంగా దీనికి ఏదో ఒక మధ్య మార్గంగా ప్రభుత్వం నుంచి ఏదైనా ఒక బృందం వెళ్ళి, రైతుల నుంచి వేరే ఒక బృందం వెళ్ళి మధ్య మార్గంగా ఒక పరిష్కారం కనుగొని కొంత సమయంలో వారి యొక్క డిమాండ్లు పరిష్కరించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంది. ప్రభుత్వం కూడా చెప్తుంది ఇది మోడీ ఇచ్చే గ్యారంటీ అంటే ఖచ్చితంగా అమలు చేసే గ్యారంటీ. కాబట్టి తమ ప్రభుత్వం ఇచ్చేటువంటి ఈ ఎంఎస్పీని ఖచ్చితంగా రైతులు నమ్మాలి. వారి ఇచ్చేటువంటి వారు పండించేటువంటి పంటలు ఖచ్చితంగా గిట్టుబాటు ధరలు కల్పిస్తామని పార్లమెంటు సాక్షిగా కూడా ఈరోజు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి ప్రకటించారు. అయితే వీళ్ళ డిమాండ్ల పైన ప్రభుత్వం కనుక స్పందించకపోతే, మార్చుకు కూడా అనుమతి ఇవ్వకపోతే ఏంటి వీళ్ళ తదుపరి కార్యాచరణ ఎలా ఉండబోతోందంటారు? ఆందోళన కంటిన్యూ చేయాలనేదే రైతుల నిర్ణయం. సో ఆందోళన నుంచి వెనక్కి తగ్గమని ఇప్పటికే రైతులు ప్రకటించారు. గతంలో చూసినటువంటి అనుభవాల నేపథ్యంలోనే ఈసారి పోలీసులు కూడా ఈ అంశంలో ఎలాంటి ఛాన్స్ తీసుకోకుండా ఉండేందుకే పోలీసులు కూడా ప్రయత్నం చేస్తున్నారు. డెఫినెట్గా వారు ముందుకు రాకుండా ఉండేందుకు అనేక అంశాల్లో వారు నిరోధించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. బ్యారికేడ్స్ ఒకవైపు పెట్టారు, అలాగే ముళ్ళ కంచెలు పెట్టారు, అలాగే పోలీసులు బాష్పవాయు గోళాలతో టియర్ గ్యాస్ను ఉపయోగించి వారిని చెల్లా చెదరు చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా వారిని లోపలికి ఎంట్రీ చేయొద్దని ప్రభుత్వం నుంచి ఆదేశాలు ఉన్నటువంటి నేపథ్యంలో వారిని నిరోధించేటువంటి ప్రయత్నం కొనసాగుతోంది. అందులో భాగంగానే ఇటు రైతులకు పోలీసులకు మధ్య అక్కడ ఒక ఘర్షణ పూరిత వాతావరణం శంభు బార్డర్ వద్ద నెలకొన్నటువంటి సందర్భం అని చూస్తున్నాం. దానివల్ల అక్కడ చాలామంది రైతులు ఉన్నారు. పంజాబ్ నుంచి వచ్చినటువంటి రైతులు, సిక్కు సమాజానికి సంబంధించినటువంటి రైతులు ఉన్నారు. వారంతా చాలామంది వృద్ధ రైతులు ఉన్నారు. సో ఈ టియర్ గ్యాస్ వదిలిన కారణంగా వారంతా కళ్ళన్ని మండి కళ్ళలోంచి నీరు గారేటువంటి పరిస్థితి నెలకొంది. చాలా మంది తీవ్రమైనటువంటి ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. సో ఒకవేళ వీరు కనుక లోపలికి ఎంటర్ అవుతే మరింత సమస్యలు తీవ్రమైనటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలోనే ప్రభుత్వం వారిని ఏదో రకంగా చెదరగొట్టేటువంటి ప్రయత్నం చేస్తుంది. దాని ఫలితంగానే శంభు బార్డర్ వద్ద ఉద్రిక్త పరిస్థితి మనకు కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ వెంకటేష్. రైతులు మరోసారి కదం తొక్కారు. డిమాండ్ల పరిష్కారం